వెళ్ళిపోయిందా? అరే శిష్యా ధీరజ్ ధీరజ్ ఆ బిడ్డ ప్రైమ్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసాయి. రేపు అడ్మిషన్ ఇస్తాం మీకు. ప్రభుత్వ పాఠశాల హై స్కూల్ రామారం నుంచి వచ్చామండి. మేము డాక్టర్ దయాల్ గారి కంట్రోల్లో సుమారు 24 మంది టీచర్లను పనిచేస్తున్నాం. ఈ బడిబాట కార్యక్రమంలో భాగంగా మాకు 2 ఇంక్లైన్ ఏరియా, 3 ఇంక్లైన్, 7 నెంబర్ బజార్ ఇచ్చారు. ఆల్రెడీ అన్ని బజార్లు మేము తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ యొక్క విశిష్టత, మా విశిష్టత ఏంటంటే మా స్కూల్లో ఫీజులు ఉండవు, తర్వాత యూనిఫామ్ ఇస్తాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తాం, నోట్స్లు ఇస్తాం, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, వీక్లీ థ్రైస్ ఎగ్స్ ఇస్తాం, విశాలమైనటువంటి ఆట స్థలం ఉంది, ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 టీచర్లు ఉన్నారు మా దగ్గర. అదేవిధంగా ఐఎఫ్బి అంటే టెక్నికల్ ప్రైవేట్ స్కూల్లో అయినటువంటి పెద్ద పెద్ద టీవీలు, వాటి ద్వారా మేము విద్యాబోధన చేస్తున్నాం. పేరెంట్స్గా మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లవాళ్ళని స్కూల్లో చేర్పియండి. రోజు మీ పిల్లవాడు మా స్కూల్కి వచ్చినట్టయితే మేము మీకు ఎడ్యుకేషన్ భరోసా ఇస్తాం. మీ పిల్లవాడికి అన్ని రకాలుగా చదువుతో పాటు ఇతర విషయాలు కూడా, మంచి చెడు, పెద్దలను ఎట్లా గౌరవించాలి అనేటటువంటి విషయాల్ని అన్నీ కూలంకుషంగా మీ పిల్లలకి చెప్తాం. చదువు రాలేదనుకోండి మమ్మల్ని అడగండి, మా పిల్లవాడు చదువు ఎందుకు రాలేదు. కానీ ఒకటి మీరు చేయాల్సింది, పిల్లవాడిని రోజు స్కూలుకు పంపాలి. అది మా కండిషన్. అట్లా చేసినట్టయితే మీకు బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తాం. మీ పిల్లవాడిని పైకి తెచ్చే బాధ్యత మాది. మీరు చేయాల్సింది రోజు వాడిని స్కూల్కి వదిలిపెట్టాలి. 80% అటెండెన్స్ ఉంటే మీరు ఏది అడిగితే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.